మన సమాజంలో టీబీ అని పేరు వింటే చాలా మంది భయపడిపోతారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో టీబీ అటాక్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. స్పెషల్ గా మెడ దగ్గర ఉండే గడ్డల్లో టీబీ రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. హాయ్, నేను మీ డాక్టర్ రుహియా, ఈఎన్టీ స్పెషలిస్ట్ అనంతపూర్. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది మన శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, స్పైనల్ కార్డ్, ఎముకలు, మెడలో ఉండే లింఫ్ నోడ్స్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. టీబీ సోకిన వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా గాలిలో తుంపర్ల రూపంలో ఉండి ఇతరులకు సోకుతుంది. ముఖ్యంగా ఇది లంగ్ టీబీ ఉండే వారి దగ్గర నుంచి సోకుతుంది. టీబీ ఎవరికి ఎక్కువగా అటాక్ అవుతుంది అంటే పిల్లలు, వృద్ధులు, డయాబెటీస్ తో బాధపడేవారు, సరిగా పోషకాహారం తీసుకోని వారు, హెచ్ఐవితో బాధపడేవారు, కిడ్నీ డిసీజెస్ ఉన్న వారికి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ వారికి ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. లంగ్స్ లో టీబీ ఉంటే 2 వారాలకు మించి విపరీతమైన దగ్గు, గళ్లతో పాటు రక్తం పడడం, రాత్రిపూటల చలి జ్వరం రావడం అనేది జరుగుతుంది. మెడలో ఉండే లింఫ్ నోడ్ కి టీబీ వస్తే ఒకదానికొకటి అతుక్కుపోయి లావుగా గుండ్రంగా ఉబ్బిపోతాయి. స్పైనల్ కార్డ్ లో టీబీ అయితే నడుము నొప్పి, కాళ్ల బలహీనత కనిపిస్తుంది. అదే మెదడులో టీబీ అయితే తలనొప్పి, ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరైనా గుర్తిస్తే వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించాలి. టీబీ చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి మన వెంట్రుకలు, గోర్లు, పంటికి తప్ప మిగిలిన అన్ని బాడీ పార్ట్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే టీబీకి ఏ మందులు వాడినా పని చేయకుండా పోతాయి. దగ్గరలో ఉండే మన కుటుంబ సభ్యులకి కూడా వ్యాధి సోకుతుంది. స్పైనల్ కార్డ్ విరిగిపోవడం, వినికిడి శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత రావడం, ఇంకా టీబీ ముదిరిపోతే ప్రాణాల మీదకే వస్తుంది. కాబట్టి టీబీకి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం. గళ్ళ పరీక్ష మరియు స్కిన్ మాంటో టెస్ట్ చేసి టీబీ బ్యాక్టీరియాని కనుక్కోవచ్చు. మెడలో వాచి ఉన్న లింఫ్ నోడ్స్ నుంచి బయాప్సీ లేదా ఎఫ్ఎన్ఏసి చేసి టీబీని కన్ఫర్మ్ చేయొచ్చు. చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ చేసి టీబీని కన్ఫర్మ్ చేస్తారు. సిబినాట్ అనే పరీక్ష ద్వారా డ్రగ్ రెసిస్టెన్స్ టీబీని కూడా కనుక్కోవచ్చు. టీబీకి 4 రకాల మందుల కాంబినేషన్ తో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా టీబీకి 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇస్తారు. స్పైనల్ కార్డ్ మరియు లింఫ్ నోడ్ టీబీకి 9 నుంచి 12 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీకి 18 నుంచి 24 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లింఫ్ నోడ్ యాబ్సెస్ ఫామ్ అయితే పస్ ను డ్రైన్ చేయాల్సి వస్తుంది. పర్సిస్టెంట్ లింఫ్ నోడ్స్ ఉంటే వాటిని ఎక్సైజ్ చేసి తీయాల్సి వస్తుంది. స్పైనల్ కార్డ్ కి టీబీ వచ్చినప్పుడు నర్వ్ డీకంప్రెషన్ చేసే సర్జరీ అవసరం ఉంటుంది. టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సాధారణంగానే కంటి చూపు తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం, యూరిన్ ఆరెంజ్ కలర్ లో రావడము, లివర్ మీద ప్రభావం చూపి హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి వీటన్నిటిని మీ డాక్టర్ గారు రెగ్యులర్ చెకప్ చేసుకొని వైటమిన్ B6 సప్లిమెంట్ ఇచ్చి విజన్, హియరింగ్ మరియు లివర్ ఫంక్షన్ ని మానిటర్ చేసుకుంటూ మేనేజ్ చేస్తారు. టీబీకి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. వ్యాధి ఇంకా ముదిరి ప్రాణాలకు ముప్పు వస్తుంది. టీబీతో బాధపడేవారు మాస్కులు ధరించాలి. వారికి సపరేట్ గా పాత్రలు యూజ్ చేయాల్సి వస్తుంది. వారు ఉండే చోట బాగా వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. మంచి పౌష్టికాహారము, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అందుబాటులో చేయాలి. మద్యం సేవించడం, స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. ఫ్యామిలీలో వృద్ధులు లేదా చిన్న పిల్లలు ఉంటే వారికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ 6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. హై రిస్క్ గ్రూప్స్ అయిన డయాబెటీస్, హెచ్ఐవితో బాధపడేవారు, కిడ్నీ డిసీజెస్ ఉన్నవారు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారికి కూడా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఐసోనియాజైడ్ 6 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో టీబీ గాని సోకితే వారికి ఫస్ట్ లైన్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పిల్లలు పుట్టిన వెంటనే BCG టీకా వేయిస్తారు. ఇది ప్రమాదకరమైన టీబీ నుంచి వారిని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ టీకా ప్రభావము తగ్గుముఖం పడుతుంది. అందుకే మనకు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా పిల్లలకు మరియు వృద్ధులకి ఎక్కువగా టీబీ సోకే అవకాశాలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2వసారి టీకా వేయించుకోవడం వల్ల టీబీ నుంచి రక్షణ కలుగుతుందని ఆధారాలు లేవు. కాబట్టి పిల్లలు గాని, వృద్ధులు గాని మంచి పౌష్టికాహారం తీసుకొని జాగ్రత్తలు పాటించడం వలన టీబీ
టీబీ నుంచి రక్షణ పొందవచ్చు. మరియు టీబీ సోకిన వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స మధ్యలో ఆపేయకుండా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల టీబీ తీవ్ర ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. టీబీ చికిత్స పూర్తిగా తీసుకోకుండా మధ్యలో ఆపేయడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ పెరిగే అవకాశాలు ఉంటాయి మరియు వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టీబీని నివారించడానికి మన ప్రభుత్వము నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP ప్రారంభించింది. ఇందులో టీబీ నివారణ మందులు ఫ్రీగా టీబీ సెంటర్లలో అందించబడతాయి. నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతి టీబీ పేషెంట్కి పౌష్టికాహారం కోసము నెలకు 500 రూపాయలు అందజేస్తుంది. టీబీ నివారణ మందులు కూడా ఇంటికే డెలివర్ చేస్తుంది. అందుకే టీబీ సోకిన ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. దీనివల్ల మనకు రెగ్యులర్గా ఫాలో అప్స్, ప్రీ చెకప్స్, కౌన్సిలింగ్ అనేది చేయబడుతుంది. దీని ఫలితంగా మన ట్రీట్మెంట్ మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది. అందుకే టీబీ గురించి ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకొని దాని లక్షణాలు గుర్తిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని గుర్తుంచుకోండి. అలాగే టీబీ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం అనేది మన బాధ్యతగా మనం భావించాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసము ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.